రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగాశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఈ సినిమా గ్లిమ్స్ వచ్చే గురువారం రాబోతోంది. అంతవరకు బానే ఉంది, కానీ ఇందులో ప్రభాస్ హీరో మాత్రమే కాదు, విలన్ కూడా అంటున్నారు. అంతే, ఈ దెబ్బతో తన మూవీలో తానే హీరో తానే విలన్ గా రిస్క్ చేసిన హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఇది నిజమేనా? టేక్ ఏ లుక్. ప్రాజెక్ట్ కేలో హీరో కమ్ విలన్ ప్రభాసేనా? కమల్ హాసన్ కేవలం రెండో స్టార్ కోసమే విలన్ గా తీసుకున్నారా? రెండు చేతులు ఢీకొట్టే పోస్టర్ వెనుకుంది ఈ కాన్సెప్టేనా? ఇలా డౌట్లకి గేట్లు తెరుచుకున్నాయి. ఒకే మూవీలో తానే హీరో తానే విలన్ గా చేయటం రిస్కే. ఆ రిస్క్ ఆల్రెడీ బిల్లాలో చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ప్రాజెక్ట్ కేలో కూడా చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఒక చేతిని మరో చేతితో ఢీ కొట్టినట్టుండే పోస్టర్లో విలన్ హ్యాండ్ కమల్ది కాదు, అది కూడా ప్రభాస్ది అంటున్నారు. హీరో తన మూవీలో తానే విలన్ గా కూడా మెప్పించడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో సూర్య తన సినిమా 24లో ఇలాంటి సాహసం చేసి హిట్టు మెట్టెక్కాడు. తెలుగులో హీరో తన మూవీలో తానే విలన్ గా చేసిన సినిమాలు చాలా అరుదు, కానీ తమిళ్లో మాత్రం ఈ ఫార్ములా ఫాలో అయిన వాళ్ల లిస్టు పెద్దదే. విక్రమ్ ఇంకొకరు మూవీలో తానే హీరో తానే విలన్ గా కనిపించాడు, కానీ కిస్మతే కలిసి రాలేదు. అభయ్లో విలన్ కమ్ హీరోగా కనిపించిన కమల్ హాసన్ దశావతారంలో విలన్ గా షాక్ ఇచ్చాడు. పాత ట్రెండ్ ని కంటిన్యూ చేశాడు. అలా కోలవట్ హీరోలే ఎక్కువగా తమ సినిమాలో తామే హీరో కమ్ విలన్ గా కనిపించారు, వణికించారు. ఇక మరో తమిళ హీరో అజిత్ అయితే కెరీర్ లో దూసుకు వెళ్తున్నప్పుడే వాలి అంటూ హీరో కమ్ విలన్ రోల్స్ లో షాక్ ఇచ్చాడు. డ్యూయల్ రోల్ వేస్తూనే అందులో ఒకటి హీరో ఒకటి విలన్ లాంటి ప్రయోగంతో బాక్స్ ఆఫీస్ ని ఊపేశాడు. కమల్ మాత్రమే కాదు, రజనీకాంత్ కూడా రోబోలో హీరో కమ్ విలన్ గా కనిపించాడు. హీరోలు కెరీర్ బిగినింగ్ లోనో మరెప్పుడైనా విలన్ గా కనిపించడమే అరుదు. అలాంటిది తమ సినిమాలో తామే హీరో కమ్ విలన్ అంటే ట్రెండ్ బెండు తీసినట్టే, కాసుల వరద కలిసొచ్చినట్టే. ఎందుకంటే ఈ ఫార్ములాలో ఇంకొకరు లాంటి మూవీ తప్ప అన్నీ హిట్లే. అందుకే ప్రాజెక్ట్ కేకి ప్రభాసే హీరో కమల్ విలన్ అంటే రిజల్ట్ రీసౌండ్ చేసే ఛాన్స్ ఉంది.